ప్రియ సహోదరులారా, దైవజనులు మనకు తెలియజేసిన మాటలు ఏమిటంటే, మోషే గారి శోకోపాసనలో మనకి ఆయన రాసిచ్చిన ఆ పుస్తకం ఏంటి అని చూస్తే, మోషే సుఖోపవాస ధ్యాన దీపిక అనే పుస్తకములో దైవజనులు మనకు అన్ని విధాలుగా దీనిపిల్లరా మరి ప్రతిరోజు కూడా మరి ఒక అంశం మీద దైవజనులు వాక్యాన్ని అందించారు. మనకి ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ప్రియ సహోదరులకు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దైవజనులు అంటా ఉన్నారు, మందసము ఉండటం ఏంటంట, మందసము ఉండుట. దేని బిడ్డారా, మందసం అనగా ఏంటంట, మందసం అంటే ఏంటి, క్రీస్తు ప్రభువు. మందసం అనగా క్రీస్తు ప్రభువు. అన్నిటికి ముందు క్రీస్తు ప్రభువు ఉండవలెను. అన్నిటి ఎదుట, మన ఎదుట యేసు ప్రభు ఉండవలెను. దేని బిడ్డలారా, ఇలాగూ క్రీస్తు ప్రభును ముందు పెట్టుకొని నడుచు వారికి సమస్తమును ఉండును అన్నారు దైవజనులు. దేవుని మహిమ కలుగును గాక. దేని బిడ్డలారా, మన ముందు ఎవరు ఉండాలి, యేసు క్రీస్తు ప్రభు ఉండాలి. మనం ఏం పని చేసినా, మనం ఏ స్థితిలో ఉన్నా, దేని బిడ్డలారా, యేసయ్య మన ముందు ఉండేటట్టు మనము చూసుకోవాలి. అందుకే ప్రియ సహోదరులారా, ఇక్కడ ఇశ్రాయేలు మధ్యలో ఎవరున్నారు, దేని బిడ్డలారా, ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దైవజనులు అన్నారు, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలిగేటట్టు మనము ప్రవర్తించాలి. ఆయనకి దేని బిడ్డలారా, అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత కలిగేటట్టు మనము ప్రవర్తించాలి. కానీ మన ఇష్టసరంగా మనం ఉండకూడదండి. ఏమండి, మన ఇష్టసరంగా మనం ఉండకూడదు. దేవునికి అన్నిట్లో ప్రాముఖ్యత కలిగేటట్టుగా ప్రియ సహోదరులారా మనం నడుచుకోవాలి. మనం మంచి మార్గంలో నడుచుకోవాలి. దేవునికి అవమానం తెచ్చే రీతిలో మనం ఉండకూడదు. యేసయ్యకి మనం అవమానం తెచ్చే రీతిలో మనం ఉండకూడదు ప్రియ సహోదరులారా. అందుకే దైవజనులు అంటా ఉన్నారు, ఆదివారమున మనము ఈ దినము ఎవరి ప్రసంగము అందుము. ఏంటంటామంట, దేని బిడ్డ దేవుని సంతకెళ్ళి ఈ దినం ఎవరి ప్రసంగం చెప్పారు, ఈ దినం దేని బిడ్డలారా ఎవరు ప్రసంగం చేశారు, ఏం చెప్పారు, ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉంటాం. కానీ ఈ ఆదివారం యేసు ప్రభు ఏమి చెప్పారు అని అడగమండి. అంటామా, ఈ దినము ఆ చర్చిలో యేసు ప్రభు ఏం చెప్పారు అని అడుగుతామా, లేకపోతే దేని బిడ్డలారా ఎవరు ప్రసంగం చేశారు, పాస్టర్ గారు చేశారా, వాళ్ళ అబ్బాయి చేశారా, పాస్టర్ గారు చేశారా, దేని బిడ్డలారా వేరే ఎవరైనా చేశారా, ఎవరైనా వచ్చారా అని అడుగుతాము. కానీ ఈ దినము దేని బిడ్డలారా ఆదివారము ఎవరు ప్రసంగం చేశారని అడుగుతామే తప్ప యేసయ్య ఏ మాటలు చెప్పారో అని మనము మాత్రము అడగము. కానీ పూర్వం అంట ఇశ్రాయేలీలు, దీని బిడ్డలారా పూర్వం ఇశ్రాయేలీలట ఈ దినము దేవుడు ఏ పాఠము చెప్పారు అని అడిగేవారట. చూసారా ప్రియ సహోదరులారా, ఈ దినము దేవుడు ఏ పాఠము చెప్పాను అనేవారట. అంటే వాళ్ళ గ్రేటా, మనం గ్రేటా రాజారావు గారు? చూసారా ప్రియ సహోదరులారా, అక్కడ మనుషుల మీద ఆధారపడతలేదు, వారు దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నారు. ఇక్కడ మనుషుల మీద ఆధారపడుతున్నారు, దేవుడిని మర్చిపోతూ ఉన్నారు. చూసారండి, ఈ కాలం అయితే మనుషుల మీద ఆధారపడతారు కానీ దేవుడిని విడిచిపెట్టేశారు. ఆ కాలంలో అయితే మన ఇశ్రాయేలు ఆ సైన్యులు పూర్వీకులు అయితే ప్రియ సహోదరులారా దేవుడి మీద ఆధారపడి ఈ దినము దేవుడు ఏ పాఠము చెప్పాను అని అడిగేవారట. మరి ఉన్నదండి అలాగా మనకి? దేని బిడ్డలారా అలాగ ఉన్నదా? మనం కూడా మనుషుల మీద ఆధారపడతా ఉన్నామా, ప్రభు మీద ఆధారపడతా ఉన్నామా? దేని బిడ్డలారా మనం మనుషుల మీద ఆధారపడుతున్నామా, ప్రభు మీద ఆధారపడుతున్నాం? మనుషుల మీద ఆధారపడితే కొంత మాత్రమే, అంతంత మాత్రమే. ప్రియ సహోదరులారా, దేవుని మీద ఆధారపడితే శాశ్వత కాలము మనము జీవించగలము ప్రియ సహోదరులారా. కాబట్టి మన పూర్వీకులంట ఈ దినము దేవుడు ఏ పాఠము చెప్పాను అనేవారట. దేని బిడ్డలారా, కాబట్టి ఆరాధనలో మనము మొదటి కూర్చి ప్రభునకు వేయకపోతే ప్రయోజనం లేదు. ఆరాధన స్థలముల నుండి ఇశ్రాయేలు అరణ్య సంచారమునకు వెళ్ళిపోయిరి. చూసారా ప్రియ సహోదరులారా, ప్రభుకి ఏం చేయాలి, మనము ఆరాధనలో మొదటి కూర్చి వేయాలన్నారు దైవజనులు. కాబట్టి ప్రియ సహోదరులారా గమనించండి, ఏదో మనం ఆరాధనకి ఎందుకు వెళ్తున్నాం మనకే తెలియదు. ఏమండి, దేని బిడ్డలారా మనం ఆరాధనకి ఎందుకు వెళ్తాం మనకు తెలియదు, అక్కడ ఏం చెప్తున్నారో తెలియదు. ఏదో ఆ కాంత టైము దేని బిడ్డలు అక్కడ స్పెండ్ చేసేసి మరలా మనం యథాస్థానానికి వచ్చేస్తా ఉంటాము. దేని బిడ్డలారా అలాగా దేవుని మందిరానికి వెళ్ళినా వ్యర్థమే. ఏమండి, అలా దేవుని మందిరానికి ఏం తెలుసుకోకపోతే, ఏమి నేర్చుకోకపోతే మన దేవుని మందిరానికి ఎందుకు వెళదాం? అంతే కదా.
ప్రియ సహోదరులారా, ఏదో టైం పాస్ గా దేవుని మందిరానికి వెళ్ళేది మనము కాదు. అలా ఉండకూడదు. మనము దేవుని మందిరానికి మనం అన్ని విడిచిపెట్టుకుని వెళ్తున్నామంటే ప్రభు వైపు చూడాలి. దీని బిడ్డలారా, ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి. ప్రభుతో మనం ఏకీభవించాలి. ప్రభుని స్తుతించాలి, ఆయన కనపరచాలి, ఆరాధించాలి ఆయన్ని. అంతేగాని దేని బిడ్డలారా, ఏదో వెళ్ళాను ఇంటికి వెళ్ళిపోయినంటే కాదు. కాబట్టి దైవజనులు అంటా ఉన్నారు, సంచారము అంటే ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్య సంచారము చేసిరి. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్య సంచారం చేసిరి. అరణ్యం అనగా ముళ్ళు, రాళ్ళు, అడవి జంతువులుండు స్థలము, బజారు లేనిది. ఏమండి, అరణ్యం అంటే ఎలాగుంటది? మంచి మంచి దేని బిడ్డలారా, మేడలతో, మిద్దెలతో, ఏమండి మంచి మంచి షాపింగ్ హాల్తో, ఏమండి మంచి మంచి పార్కులతో ఉంటదా అరణ్యం అంటేనే? ఏమండి ఉంటదా అరణ్యం? అలాగా ఉండదు. ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి, ఏమండి రప్పలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అడవి జంతువులు ఉంటాయండి. బజార్లు గట ఏమి ఉండవండి, అక్కడ మేడలు గట ఏమి ఉండవండి. దీని బిడ్డలారా, అక్కడ సహాయము లేనిది. చూసారా, ఏ సహాయం ఉండదండి అరణ్యంలో మనకి. ఎవరి గోడ వాడిదే, ఎవరి గోడ వాడిదే. దేని బిడ్డలారా, ఎవరు తెచ్చుకున్నా కష్టపడి వండుకు తింటమే తప్ప సహాయం అనేది ఏమీ ఉండదు అక్కడ. అందుకే ప్రియ సహోదరులారా, అయితే మందసము వారితో కూడా ఉండుట వలన వారికి కొదువు లేకపోయేను అన్న దైవజనులు. దేవుని మహిమ కలుగును గాక. మందసం అనగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వారితోటే ఉన్నారు కనుక వారికి ఏ కొదువ లేదంట. ప్రియ సహోదరులారా, అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా ప్రభుని మనము కూడా అంత మనస్ఫూర్తిగా ఆయన్ని మనం ప్రేమిస్తే, ఆయనను దేని బిడ్డలారా మనస్ఫూర్తిగా ఆయన మనం వేడుకుంటే, దేని బిడ్డలారా వారికి కొదువ లేదు, ఇక్కడ మనకే కొదువ ఉండదు. ఏమండి గమనించండి, ఇశ్రాయేల్ సైన్యానికి ఎలాగైతే కొదువ లేదు, మనకి కూడా కొదువ ఉండదండి. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు అని మన హృదయంతో హత్తుకున్నప్పుడు, దీని బిడ్డలారా మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, దీని బిడ్డలారా మనకి కూడా ఏ కొదువ ఉండదండి. దీని బిడ్డ చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు కానీ తినడానికి ఆహారం ఉండదు. నేను ఇంత కష్టపడుతాను కానీ తినడానికి తిండి లేదంటా ఉంటారు. కాదండి దీని బిడ్డలారా, మరి దేవుని మీద ఆధారపడిన బిడ్డలకు దేని బిడ్డలారా ఏ కొదువా లేదని దైవజనులు చెప్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునదు ప్రియ దేవుని బిడ్డలారా, మనమును యేసు ప్రభువును మనతో తీసుకుని వెళితే, మనమును యేసు ప్రభువును మనతో తీసుకుని వెళితే మనకు ఏ కొదువ ఉండదు అన్నారు దైవజనులు, తండ్రి దేవదాసాయి గారు. దేవుని మహిమ కలుగును గాక. గమనించండి ప్రియ సహోదరులారా, మనము కూడా యేసయ్యనే మనతో పాటు తీసుకుని వెళ్ళాలి. మనతో పాటు మన హృదయంలో భద్రపరుచుకోవాలండి ఆయన్ని. అప్పుడు మనకి ఏ కొదువా, దైవజనులు అన్నారు, నాకేమి కొదువా నా తోడుండా, ఏకా నాకేమి కొదువా నా తోడుండా, శ్రీకరాండగో దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు, గనుక నాకేమి కొదువా నా తోడుండా. ఏమండి యేసుక్రీస్తు ప్రభువు మనతో ఉంటే ఏ కొదువైనా ఉంటుందా? ఏ శ్రమ అయినా ఉంటుందా? ఏ బాధ అయినా ఉంటుందా? ఏ ఇబ్బంది అయినా ఉంటుందా? ఏ ఇరుకైనా ఉంటుందా? ఏ అక్కర్లైనా ఉంటాయా? ఎలాంటి సమస్య ఉండదు ఎవరుంటేనే. యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉంటే దీని బిడ్డలారా ఎలాంటి సమస్య కూడా ఉండదండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులారా గమనించండి, ఇశ్రాయేలీయులు యెరికో చుట్టూ తిరిగినప్పుడు వారి దగ్గర ఏ ఆయుధములు లేవు గాని మందసం ఉన్నది. ఇశ్రాయేలీయులు యెరికో చుట్టూ తిరిగినప్పుడు వారి దగ్గర ఏ ఆయుధములు లేవు గాని ఏమున్నదంట? మందసం ఉన్నదంట. ఆ పెట్టె ఉన్నదండి. ఆ పెట్టెలో ఏమున్నాయి? దీని బిడ్డలారా 10 ఆజ్ఞల పలకలు, దీని బిడ్డలారా సిగురుచిన ఆహారం కర్ర ఉన్నదండి. దీని బిడ్డలారా అంటే ఇక్కడ మరి గమనించినప్పుడు దైవజనులు అంటా ఉన్నారు, ఆ మందసము వారి మధ్యలో ఉన్నంత కాలము వారికి ఏ కొదువ లేదు. దేవుని మహిమ కలుగును గాక. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో ఉన్నంత కాలము కూడా మనకి ఏ కొదువ ఉండదని
దైవజనులు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరులారా గమనించండి, యెరికో గోడలు బలమైనవి అండి, యెరికో గోడలు బలమైనవి, దాని ద్వారములు ఏనుగులతోనే వేయిచుండిరి. చూసారా, వాటి ద్వారములు ఆ యొక్క తలుపులు ప్రియ సహోదరులారా ఏనుగులతో లాగుతూనే కానీ లాగలేకపోయేవారు ఆ యెరికో గోడల యొక్క ద్వారాలు. కాబట్టి ప్రియ సహోదరులారా మనము ప్రభువును ఘనపరిచితే అప్పుడంతా సఫలమవుతాయి. మనము ఏం చేయాలి? ప్రభువును ఘనపరచాలి. అప్పుడు మన ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి అన్నమాట. ప్రియ సహోదరులు, మన సమస్యలన్నీ కూడా సఫలమగును అన్నారు దైవజనులు. ఇలాగూ చేస్తే అనగా నిశ్శబ్దముగాను నిశ్చయముగాను జయము వల్ల మన గృహములలో యేసు ప్రభును ఘనపరిచితే అక్కడే మనకు దీవెన ఉండును. మరి మన ప్రతిదినము దేవుణ్ణి కనపరుస్తున్నాం. మన గృహంలో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామా అండి? కుటుంబ ప్రార్థన చేసుకుంటామా? ప్రభుని కనపరుస్తున్నామా? ప్రభుకు స్తుతులు చెల్లిస్తున్నామా? దేని బిడ్డలారా గమనించండి. అందుకు దైవజనులు అంటా ఉన్నారు, మనము ప్రభుని కనపరిచితే అప్పుడంతా సఫలమగును. ఇలాగు చేస్తే అనగా నిశ్శబ్దంగా నిశ్చయముగా జయము వల్ల మన గృహములలో యేసు ప్రభుని ఏం చేయాలి? కనపరిచితే అక్కడే మనకు దీవెనుండునన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ ప్రార్థన చేసుకోండి. దేని పిల్లరా మాకు ఖాళీ లేదంటే ఎప్పుడు ఖాళీ ఉండదు. ఇంకా మీకు ఈలోగా ప్రభు వచ్చేసి వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఇక్కడికి మొత్తానికి అప్పుడు ఖాళీ అయిపోతాం. ఏమండి, మనకు ఖాళీ లేదనుకుంటే ఎప్పుడు ఖాళీ అవదో. ఏసై వచ్చేసి వెళ్ళాక అప్పుడు మొత్తాన్ని మనం శుభ్రం ఖాళీ అయిపోతాం అనమాట. కాబట్టి అలాగ ఉండకుండా దీని పిల్ల మనకు ఖాళీ లేదనకుండా మనకున్న టైంలో కొంత టైం అయినా ప్రభు కేటాయించుకొని కుటుంబ ప్రార్థన చేస్తే కుమ్మరాలు కూలిపోతాయి అన్నారండి దైవజనులు, తండ్రిగా దేవదాసయ్య గారు. కాబట్టి ప్రియ సహోదరులను గమనించండి, ప్రార్థన చేయడం వల్ల మనం చెడిపోతామా? ఏమండి, ప్రార్థన చేయడం వల్ల దేని బిడ్డలారా ఏమైనా శ్రమంలో మునిగిపోతావా? దీని ఆ ప్రార్థనే నిన్ను లేపుతుందండి పైకి. దేని బిడ్డలారా కాబట్టి గమనించండి, దైవజనులు అంటా ఉన్నారు ఇక్కడ, మందసము వలన పట్టణముకు కాపుదల. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనంలో నాకు రావలసిన ఘనతను ఎవరికినే చెందనియనని వ్రాయబడినది. కాబట్టి అన్నిట్లోనూ ఘనత ప్రభువునకు వచ్చినట్లు చూడవలని మనం. అండ్ మనకే కాదు ఘనత, మనుషులకు కాదండి ఘనత. ఏమంటే ఎవరికి రావాలా ఘనత? ప్రభువునికి రావాలన్నారండి దైవజనులు. ఏమని మనుషులు కాదు ఘనత, ఎవరికి రావాలన్నారండి? ప్రభువుకి రావాలి ఘనత. యేసుక్రీస్తు ప్రభువుకి రావాలండి ఘనత. కాబట్టి అన్నిట్లోనూ ఘనత ప్రభువునకు వచ్చినట్లు చూడవలను. ఆ ఘనత మనము తీసుకుంటే మనకు హాని. చూసారా, నేనే ఘనంగా ఉండాలా, నేనే దేని బిడ్డలారా అన్నిట్లో బలంగా ఉండాలా, అన్ని విషయంలో నేనే ఎత్తులో ఉండాలా అంటేనంట మనకే హానట. కాబట్టి నా పేరు ముందు ఉండాలా, నా పేరు వెనకాల ఉండాలా, నా పేరు పక్కన ఉండాలని దేని బిడ్డలారా అనుకుంటే ఇది హాని అన్నారు దైవజనులు. కాబట్టి దైవజనులు ఏం చెప్పారు? అన్ని విషయంలో కూడా ఎవరికి రావాలని చెప్పారని దైవజనులు తండ్రిగా దేవదాసయ్య గారు ప్రభువునకు, యేసుక్రీస్తు ప్రభువునకు ఘనత రావాలని అన్నారండి దేని బిడ్డలారా. కాబట్టి గమనించండి, మన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ప్రియ సహోదరులారా మనం ఏం చేస్తాం? సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఏమండి, జ్ఞాపకం చేసుకోమా దేని బిడ్డలారా? నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటాం, ఆశీర్వాదకరం. ఏమండి, కొన్ని సంఘాల్లో కొన్ని క్రమాలు వేరే విధంగా ఉంటాయి. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్కరు జ్ఞాపకం చేసుకుంటారు. లూథర్ మిషన్ ఉందంటే మార్టిన్ లూథర్ గారు, బైబిల్ మిషన్ అంటే తండ్రిగా దైవజనులు దేవదాసయ్య గారిని, అలాగే ఇంకా హోసన్న మినిస్టర్ ఉందంటే హోసన్న గారిని, ఇంకా అలాగే ఎవరెవరో ఉంటారు కదా కొన్ని సంఘాల్లోకి సంబంధించిన ఆ యొక్క దేని బిడ్డలారా దైవజనులు జ్ఞాపకం చేసుకుంటారు. దేని బిడ్డలారా చాలా మంది ఇది పూజించేస్తున్నారంటా ఉంటారు. పూజించడం కాదు, జ్ఞాపకం చేసుకుంటాం. పూజించడం వేరు, జ్ఞాపకం చేసుకుంటాం వేరు దేని బిడ్డలారా. కాబట్టి జ్ఞాపకం చేసుకుని దైవజనులు ఏమన్నా దేవదాసయ్య ఏసయ్యకే ఘనత రావాలి, మనుషులు ఎవరికి రాదు. మనుషులకైతే హాని వస్తుందంట. మనం అర్థం చేసుకుంటంలో కూడా తేడా ఉంటది దేని బిడ్డలారా. తమిళ్లో జ్ఞాపకం చేసుకోండి. దైవజనులు అంటే ప్రియ సహోదరులు జ్ఞాపకం చేసుకుంటాం, బైబిల్ వ్యవస్థాపకులు కాబట్టి. దేని బిడ్డలారా మనము ఏ మతమును కానీ మనిషిని కానీ దూషించకూడదు, ద్వేషించకూడదు. తెలియకపోతే దేవుని అడిగి తెలుసుకోవాలి, కానీ మనకు నోరు ఉంది కదని చెప్పేసి దైవజనులు అంటే దేని బిడ్డలారా జాగ్రత్త అంతే. దేవుని మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులారా దైవజనులు అంటా ఉన్నారు, పాత నిబంధన కృత నిబంధన అనగా దేవుడు పాత నిబంధనలో సెలవిచ్చినవి 2 భాగములుగా ఉన్నవి. ఇవి కృత నిబంధనకు ముంగుర్తులుగా ఉన్నవి. అనగా పాత నిబంధనలోని నీడ
క్రొత్త నిబంధన యొక్క నిజ స్వరూపనకు ముంగుర్తుకున్నది అనగా పాత నిబంధనలోని సంగతులు క్రొత్త నిబంధనకు ముంగుర్తుగా ఉన్నవి. ముంగుర్తు అనగా ఛాయ యొక్క నిజ స్వరూపము అనగా ఆ ఛాయకు ఆధారమైనది లేక ఛాయ యొక్క అసలు రూపమై ఉన్నది. దేని బిడ్డలారా, పాత నిబంధనలో జరిగిన జంతు బలి ఛాయ, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు శిలువ మీద చేసిన ప్రాయశ్చిత్తము నిజ స్వరూపము. పాత నిబంధనలో శరీర సున్నత గలవాడు యూదుడు, అయితే క్రొత్త నిబంధనలో హృదయం మార్పు గలవాడే యూదుడు. దేవుని మహిమ కలుగునే గాక. చూసారా, పాత నిబంధనలో సున్నత చేయబడిన యూదుడంట, కొత్త నిబంధనలో హృదయం మార్పు ఉండాలి. దేవుని నమ్మేస్తానంటే కాదు, హృదయం మార్పు ఉండాలి. నేను క్రైస్తవునే. దేని బిడ్డలారా, క్రైస్తవులకే దేని బిడ్డ గొడవలు ఎక్కడ చూసినా. దేని బిడ్డలారా, నీది ఇలాగా, నాది అలాగే, నీది ఇలాగా, నీది ఇలాగా అయింది మనకు అనవసరం. దేని బిడ్డలారా, నువ్వు ఎవరిని ప్రకటించాలి? మన కోసం చనిపోయింది యేసయ్యను ప్రకటించాలి. దేని బిడ్డలారా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్న తప్పేముంది? అక్కడ ఏమీ తప్పులేదు. మేము తెలియకపోతే దేవుణ్ణి అడగాలి కానీ దేని బిడ్డలారా అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, దేని బిడ్డలారా ఆ ఫోటో పెట్టకూడదు, ఈ ఫోటో పెట్టకూడదు అని మనము చెప్పకూడదు. దేవుని మహిమ కలుగునే గాక. కాబట్టి